హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము యూజ్ఫుల్ స్ట్రక్చర్స్ని చూద్దాం. అవి ఏంటంటే దేర్ ఈజ్ నథింగ్ బెటర్ దాన్, దేర్ ఈజ్ నథింగ్ యాజ్, వుడ్ లైక్, బెటర్ దాన్. ఈ స్ట్రక్చర్స్ని మనము ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది చూద్దాం. ముందుగా దేర్ ఈజ్ నథింగ్ బెటర్ దాన్ అనే స్ట్రక్చర్ని చూద్దాం. దేర్ ఈజ్ నథింగ్ ఐ లైక్ బెటర్ దాన్ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బోధించడం కంటే ఇష్టమైనది నాకు ఏమీ లేదు. అంటే మిగతా వాటికంటే ఇంగ్లీష్ బోధించడమే ఇష్టమని అర్థం. దేర్ ఈజ్ నథింగ్ ఉమెన్ లైక్ బెటర్ దాన్ షాపింగ్. స్త్రీలకు షాపింగ్ చేయడం కంటే ఇష్టమైనది ఏమీ లేదు. అంటే షాపింగ్ చేయడం ఎక్కువగా ఇష్టపడతారు, దీనికంటే మిగతావి తక్కువే. దేర్ ఈజ్ నథింగ్ హీ లైక్స్ బెటర్ దాన్ ప్లేయింగ్ క్రికెట్. అతడికి క్రికెట్ ఆడడం కంటే ఇష్టమైనది ఏమీ లేదు. అంటే అన్నిటికంటే ఆయన ఇష్టపడేది క్రికెట్ ఆడడాన్నే ఇష్టపడతాడనమాట. దేర్ ఈజ్ నథింగ్ యూ లైక్ బెటర్ దాన్ లిజనింగ్ మ్యూజిక్. సంగీతం వినడం కంటే మీకు బాగా నచ్చింది ఏమీ లేదు. అంటే ఏదీ లేదు అనొచ్చు, లేదా ఏమీ లేదు అనొచ్చు. దేర్ ఈజ్ నథింగ్ బెటర్ దాన్ టు హెల్ప్ అదర్స్. ఇతరులకు సహాయం చేయడం కంటే గొప్పది మరొకటి లేదు. దేర్ ఈజ్ నథింగ్ బెటర్ దాన్ టు హెల్ప్ అదర్స్. దేర్ ఈజ్ నథింగ్ ఇంపార్టెంట్ టు మీ దాన్ మేకింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చేయడం కంటే నాకు ముఖ్యమైనది ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ యూ లైక్ బెటర్ దాన్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. లేదా ఇక్కడ బెటర్ దాన్ టు చాట్ విత్ ఫ్రెండ్స్ కూడా అనొచ్చు. నీకు స్నేహితులతో చాటింగ్ చేయడం కంటే ఇష్టమైనది ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ బెటర్ దాన్ బీయింగ్ అ టీచర్. ఒక టీచర్గా ఉండడం కంటే గొప్పది మరొకటి లేదు. ఇక్కడ బీయింగ్ అంటే ఉండడం. దేర్ ఈజ్ నథింగ్ దే లైక్ బెటర్ దాన్ యువర్ స్పీచ్. మీ ప్రసంగం కంటే వారు ఇష్టపడేది ఏదీ లేదు. మీ ప్రసంగం కంటే వారు ఇష్టపడేది ఏదీ లేదు అనాలంటే ఇలా చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం వుడ్ లైక్ నథింగ్ బెటర్ అనే వర్డ్ని ఉపయోగించి, ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి చూద్దాం కొన్ని వాక్యాలు. ఐ వుడ్ లైక్ నథింగ్ బెటర్ దాన్ స్టే అవే ఫ్రమ్ యూ. వుడ్ లైక్ అంటే కోరడం. సో నీకు దూరంగా ఉండడం కంటే నేను ఏది కోరుకోను. ఐ వుడ్ లైక్ నథింగ్. రాము వుడ్ లైక్ నథింగ్ బెటర్ దాన్ లిజనింగ్ టు మ్యూజిక్. లేదా లిజనింగ్ మ్యూజిక్ కూడా అనొచ్చు. రాము పాటలు వినడం కంటే ఎక్కువగా ఏది కోరుకోడు. స్టూడెంట్స్ వుడ్ లైక్ నథింగ్ బెటర్ దాన్ గెటింగ్ గుడ్ ర్యాంక్. విద్యార్థులు మంచి ర్యాంకు పొందడం కంటే ఎక్కువగా ఏది కోరుకోరు. ఐ వుడ్ లైక్ నథింగ్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ యూ. ఐ వుడ్ లైక్ నథింగ్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ యూ. నేను మీ నుండి స్నేహం కంటే మరేమీ కోరుకోను. దే వుడ్ లైక్ నథింగ్ ఎక్సెప్ట్ మనీ ఫ్రమ్ మీ. దే వుడ్ లైక్ నథింగ్ ఎక్సెప్ట్ మనీ ఫ్రమ్ మీ. వారు నా నుండి డబ్బు తప్ప మరేమీ కోరుకోరు. ఇప్పుడు మనము దేర్ ఈజ్ నథింగ్ తర్వాత యాజ్ ఉపయోగించి చూద్దాం. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ బెనిఫిటేబుల్ యాజ్ సెల్లింగ్ క్లోత్స్. ఇక్కడ బట్టలు అమ్మినంత లాభము ఏమీ లేదు. అంటే ఇక్కడ బట్టలు అమ్మే అంత సమానంగా వచ్చే లాభం ఏమీ లేదని అర్థం. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ ప్లీజెంట్ యాజ్ స్పెండింగ్ టైమ్ ఎట్ ద రివర్. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ ప్లీజెంట్ యాజ్ స్పెండింగ్ టైమ్ ఎట్ ద రివర్. నది వద్ద సమయం గడపడం అంత ఆహ్లాదకరమైనది ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ ఎంజాయబుల్ యాజ్ రీడింగ్ మోటివేషనల్ స్టోరీస్. మోటివేషనల్ స్టోరీస్ చదవడం అంత ఎంజాయ్ ఏది లేదు. There is nothing as exciting as meeting an old friend unexpectedly.
అనుకోకుండా పాత స్నేహితుడిని కలవడమంత ఆతృత ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ టెర్రిబుల్ యాజ్ టైగర్ ఈటింగ్ ఎ మ్యాన్ విదౌట్ కిల్లింగ్. పులి ఒక మనిషిని చంపకుండా తినడం అంత భయంకరమైనది ఏదీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ క్రైమ్ యాజ్ కిల్లింగ్ అ మ్యాన్. ఒక మనిషిని చంపడం అంత నేరము ఏమీ లేదు. ఇక్కడ దేర్ ఈజ్ నథింగ్ యాజ్ క్రైమ్ యాజ్ టు కిల్ అ మ్యాన్ అని కూడా అనొచ్చు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ బెస్ట్ మూవీ యాజ్ దట్ మూవీ. ఆ సినిమా అంత ఉత్తమ చిత్రం ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ బెస్ట్ మూవీ యాజ్ దట్ మూవీ. ఆ సినిమా అంత ఉత్తమమైనది ఏ చిత్రము లేదని అర్థం. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఫుట్బాల్ గేమ్. ఫుట్బాల్ ఆట అంత కష్టమైనది ఏమీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఫుట్బాల్ గేమ్. దేర్ ఈజ్ నో ఎనీ గేమ్ ఇలా కూడా అనొచ్చు అనమాట. దేర్ ఈజ్ నో ఎనీ గేమ్ లేదా దేర్ ఈజ్ నథింగ్ అని కూడా అన్నాం. ఇప్పుడు దేర్ ఈజ్ నో ఎనీ గేమ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఫుట్బాల్ గేమ్. ఫుట్బాల్ ఆట అంత కష్టమైనది ఏ ఆట లేదు. ఓకే, వీటి మీద మనము క్వశ్చన్స్ అడగాలంటే ఇలా కూడా అడగొచ్చు అనమాట. అంటే ఈజ్ని ముందుంచి క్వశ్చన్ అడగచ్చు. ఈజ్ దేర్ ఎనీథింగ్ యాజ్ యు లైక్ యాజ్ ప్లేయింగ్ చెస్. చదరంగం ఆడటం మీకు నచ్చినట్లు ఏమైనా ఉన్నాయా అంటే చదరంగం ఆడి నచ్చినట్లు ఇంకేమైనా నచ్చుతుందా అని అర్థం. ఈజ్ దేర్ నథింగ్ యు లైక్ బెటర్ దాన్ రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదవడం కంటే మీకు ఇష్టమైనది ఏమి లేదా. ఏం లేదు, మనము ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ని ముందు ఉంచితే అది క్వశ్చన్ అవుతుంది. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ యాజ్ ఎంజాయబుల్ యాజ్ డ్రింకింగ్ వైన్. మీకు వైన్ తాగినంత ఎంజాయ్ ఇంకా ఏమైనా ఉందా. ఎనీథింగ్ ఎల్స్. Thank you for watching this video, my dear friends. Please subscribe to my channel and share my videos.